RRR మూవీతో పాన్ ఇండియా స్టార్స్ గా కొత్త కెరీర్ ని స్టార్ట్ చేయబోతున్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్. 2022 జనవరి 7న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ తో సందడి చేయనుంది రౌద్రం రణం రుధిరం. డైరెక్టర్ రాజమౌళితో కలిసి RRR ప్రమోషన్ ని దేశవ్యాప్తంగా హోరెత్తిస్తున్నారు రామ్ చరణ్, ఎన్టీఆర్. సినిమా ప్రమోషన్ తో పాటు తమ వ్యక్తిగత అభిరుచుల్ని, అనుభూతుల్ని ప్రేక్షకులతో పంచుకుంటూ మంచి జోరు మీదున్నారు ఈ మిత్రులు. RRR చిత్రంలో దోస్తులుగా నటిస్తున్న వీళ్ళిద్దరికీ ఈ సినిమా కంటే ముందే రియల్ లైఫ్ లో కూడా చక్కని దోస్తీ ఉంది. ఈ అంశాన్ని ప్రమోషన్ ఈవెంట్స్ లో ప్రస్తావిస్తున్నారు ఈ ఫ్రెండ్స్. పై మాటలుగా కాకుండా హృదయాంతరాల నుంచి పెళ్లిబికి వస్తున్న స్నేహానుభూతులతో ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్. ఇటీవల RRR తమిళ వర్షన్ ప్రమోషన్ వేడుక చెన్నైలో జరిగింది. ఈ వేదికపై ప్రసంగిస్తూ ఎన్టీఆర్ ని రామ్ చరణ్ తన ప్రాణమిత్రునిగా, సోదరునిగా సంబోధించారు. ఎన్టీఆర్ది చైల్డ్ మెంటాలిటీ, లయన్ పర్సనాలిటీ అని రామ్ చరణ్ చెప్పడంతో ప్రేక్షకుల నుంచే కాకుండా ఎన్టీఆర్, రాజమౌళిల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ మాట్లాడుతూ రామ్ చరణ్ తనకు ఆత్మీయ మిత్రుడని, RRR చిత్రం కంటే ముందు నుంచి తమ మధ్య గాఢమైన స్నేహముందని వివరించాడు. రామ్ చరణ్తో కలిసి ఎక్కువ సమయం గడపడం కోసం కావాలనే ఉద్దేశపూర్వకంగా RRR షూట్లో అదనంగా టేక్స్ తీసుకునేవాడినని చెప్పుకొచ్చారు. RRR చిత్రం తన ఫ్యాన్స్ ని, రామ్ చరణ్ ఫ్యాన్స్ నే కాకుండా సినీ ప్రియులందర్నీ బాగా ఆకట్టుకుంటుందని చెప్పాడు. రామ్ చరణ్ తో తన స్నేహం తన తుది శ్వాస వరకు వీడిపోదని ఎంతో ఎమోషనల్ గా చెప్పాడు ఎన్టీఆర్. ఈ మాటకు అక్కడి ప్రేక్షకులు క్లాప్స్నిస్తూ తమ సంఘీభావాన్ని తెలిపారు. ఇద్దరు అగ్ర కథానాయకుల మధ్య అరమరికలు లేని స్వచ్ఛమైన స్నేహాన్ని చూసిన RRR టెక్నీషియన్స్ అండ్ సభలోని ప్రేక్షకులు ఎంతో ముగ్ధులయ్యారు. ఇలాంటి స్నేహం సినీ పరిశ్రమకు, సమాజానికి కూడా శుభ పరిణామమని కామెంట్ చేస్తున్నారు క్రిటిక్స్.